ఎట్లా అనిపిస్తుందమ్మా? ప్రచారంకి వెళ్తున్నారు కదా జనాలందరూ, మంచి ఇప్పటికైతే బాగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, టికెట్ సాధించడం కూడా గొప్ప విషయమే అని చెప్పేసి అనుకోవచ్చు. సో టికెట్ సాధించడంలో గెలిచినటువంటి బీరప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగుతాడు అనుకోవచ్చు. డెఫినెట్గా అలాంటి డౌటే కూడా ఎవరికి కూడా అవసరం లేదు. ఆల్రెడీ జనాలు చెప్తున్నారు బీరప్ప ఏం చేస్తాడు, ఇలా ఏం హామీలు ఇచ్చిండు, బీరప్ప ఎప్పటికి ఎట్లా ఉన్నాడు అనేది జనాలకు తెలుసు. మీరు రేపు ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేపిస్తారా? ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక 10 ఇప్పటికి ఇచ్చినాం. డెఫినెట్గా ఈ 11th వార్డులో ఒక్కరని కాదు, కులము లేదు, మతం లేదు, జనాల లోపలికి సేవ చేయడానికనే నేను వచ్చిన కాబట్టి పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందేటట్టు. మిమ్మల్ని గెలిపిస్తున్నందుకు ఈ ఏరియా ప్రజల రుణం ఏ విధంగా తీసుకుంటారంటారు? నన్ను ప్రత్యేకంగా గెలిపిస్తే నా సొంత నిధులతోనే ఫిల్టర్ వాటర్ కూడా మంచి క్వాలిటీ అయిన వాటర్ నేను ఫ్రీగా జనాలకు అందిస్తాను. 11 వార్డుల ముఖ్యంగా మీ బలగం అంటే ఏం చెప్తారు? బలం అంటే జనాలే మా బలం. మా గెలుపు ఖాయం అయిపోయింది ఆల్మోస్ట్. ఫైనల్ గా మీ 11వ వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్నకు పెద్దకు అమ్మలకు అక్కలకు అందరి కూడా నేను తెలియజేయవలసింది ఒకటే, నాకు ఓటేయండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపియండి. మీ కష్ట సుఖాల మీ వెనకాల నేను ఉంటా, నన్ను దాటి మీ తానికి కష్టం అనేది రావాలి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. షాద్నగర్ లో జరుగుతున్నటువంటి ఒక రకంగా మినీ కురుక్షేత్రం అనుకోవచ్చు. ఈ మున్సిపాలిటీలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం 11వ వార్డులో ఉన్నాం. 11వ వార్డు నుంచి వినోద అలాగే బీరప్ప గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మరి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది, మరి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. 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 ఎట్లున్నారమ్మా? బాగుంది. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆడబిడ్డలందరూ మాకు అండగా నిలబడతారని ఆదరిస్తున్నాను. ఎట్లా అనిపిస్తుందమ్మా? ప్రచారంకి వెళ్తున్నారు కదా జనాలందరూ, మంచి ఇప్పటికైతే బాగానే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుందా? అంటే ఈ జనాలంతా కొత్తనా నీకు? పాతనే నాకు అంతా పాతనే. పాతనే. సో వాళ్ళ ఇంటికి వెళ్తుంటావు, ఏ చేస్తుంటావు, కలుస్తుంటావు? కలుస్తూనే ఉంటా, వస్తావు, మంచిగానే చేస్తావు అంటాను అంటున్నారు. సో ఈ ప్రచారాలు ఏం కొత్త కాదు మీకు? ఏం కాదు. మరి ఒక ఆడబిడ్డకి అవకాశం ఇస్తారా మీ గల్లీలు? ఇస్తామంటారు. ఇస్తామని ఆమె కూడా ఇస్తున్నా. సో గెలిపిస్తామంటున్నారు. అయితే గెలిపిస్తే ఏం చేస్తావు చెప్పు? చేస్తా పనులు, నేను కూడా చేస్తాను. గెలిపిస్తే చేస్తావుగా? చేస్తా పక్క. నువ్వు గెలిపేకపోతే మీ ఆయన అడుగుతాం చూడు. అడగాలి, మా గవర్నమెంట్ ఉంది, మేము చేస్తాం పక్క పనులు. ఏదున్నా శంకరన్నతో మాట్లాడి నిధులు తెస్తావుగా? తెస్తా. సరే, మీ ఆయన ఏమంటాడో తెలుసుకుందాం. బీరప్ప గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బీరప్ప గారు, మీ ఆవిడ మాత్రం గెలుస్తాం, అందరు ఆదరిస్తారని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుందండి? మీరు కూడా తిరుగుతున్నారు కదా ప్రచారాలు. మేము ఇప్పుడు ఎలక్షన్లనే కాదు, నేను 2009 నుంచి కూడా రాజకీయాలలో ఉన్నా. ఇలా కొత్తగా వచ్చినని కాదు, ఈ వార్డుకు కొత్తగా కాదు, మేము పాత ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా ఫరూక్ నగర్ నుంచి అనేక మంది నాయకులు వచ్చిండ్రు. ఈ ఫరూక్ నగర్ నుంచి ఇక్కడ నుంచి సర్పంచ్గా కూడా షాద్నగర్ సర్పంచ్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత కూడా దశాబ్దాలుగా కూడా మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా మాకు తెలివి వచ్చినాక మేము మొత్తం పురాణమే ఇది. మాకు తెలివి వచ్చినాక కూడా నేను 2009 నుంచి రాజకీయాలలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసినాను. నాకు కూడా అతేక అనుభవం ఉంది. వార్డులలో సమస్యలు ఏంది కూడా తెలుసు. మాకు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్న టీఆర్ఎస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి పోయినాం. అతి తక్కువ కాలంలో మా వర్కుని, మా కష్టాన్ని, మా పనితనాన్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు ఎలా అవకాశం ఇచ్చింది. సరే అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, టికెట్ సాధించడం కూడా గొప్ప విషయమే అని చెప్పేసి అనుకోవచ్చు. సో టికెట్ సాధించడంలో గెలిచినటువంటి బీరప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 13వ తారీఖు నాడు జైత్రయాత్ర కొనసాగుతాడు అనుకోవచ్చు. డెఫినెట్గా అలాంటి డౌటే కూడా ఎవరికి కూడా అవసరం లేదు. ఆల్రెడీ జనాలు చెప్తున్నారు బీరప్ప ఏం చేస్తాడు, ఇలా ఏం హామీలు ఇచ్చిండు, బీరప్ప ఎప్పటికి ఎట్లా ఉన్నాడు అనేది జనాలకు తెలుసు. జనాలే ఆల్రెడీ మేము పోతుంటే ప్రమాదం పడుతున్నారు. బీరప్పతోనైతేనే ఈ మిగిలిపోయిన పనులు, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇది పూర్తి చేయాలంటే బీరప్ప అయితేనే చేయగలుగుతాడని జనాలే మాకు చెప్తున్నారు. ఏం చేస్తారు బీరప్ప? ఇప్పుడు మీరు సమస్యలు చూస్తున్నా అన్నారు, ఏం సమస్యలు చూస్తున్నారు? ఏం సమస్యలు ఉన్నాయి 11వ వార్డులో? 11వ వార్డులో ఇది ఆపద నుంచి కూడా పాత ఏరియా కాబట్టి ఈ సందు, చిన్న చిన్న సందులు, డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నది.
ఇంకా కొద్దిగా మిషన్ భగీరథ కూడా కొద్దిగా సమస్య ఉంది. ఆ మిషన్ భగీరథ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళా పాత ఇప్పుడు ఒక 2009లో అప్పుడు కరువు అయితే ఎట్లయితే కరువు వచ్చి వాటర్ సమస్య ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు స్థానికంగా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా చేయలేరు ఇక్కడ. ఎందుకు చేయలేరు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉండే వాళ్ళు ఉంటే మేము మిషన్ భగీరథ ఇచ్చినామనే చెప్తారు. కానీ ఇంకొకటి కూడా మిషన్ భగీరథ కూడా చెప్తున్నా జనాలకు ఇంకా కూడా మిషన్ భగీరథ మీద అవగాహన లేదు. మేము ఫ్రీ వాటర్ ఇచ్చినామని అంటారు కానీ ఒకరొకరి ఇంటి పైన 5,000, 10,000, 15,000 వాళ్ళ మీద నల్ల బిల్లులు వాళ్ళ మీద భారం వేసి పెట్టారు. ఇవాళ మేము జనాలతానికి పోతున్నాం కాబట్టి అవన్నీ కూడా తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అలాంటి పని చెయ్యదు. ఎప్పటికున్నా ఏదైతే చెప్తుందో అది చేసి చూపిస్తుంది. ఓకే. చెప్పుడు తక్కువ ఉంటది, పనిలో ఎక్కువ ఉంటది. పనిలో ఎక్కువ చేసి చూపిస్తుంది కాబట్టి సో ముఖ్యంగా ఏంది వాటర్ సమస్య గురించి ఒక అవగాహన ఉంది. వాటర్ సమస్య అంటే ఆ సమస్యని పరిష్కారం చూపిస్తా అంటారు. అవును, అదొకటేనా ఇంకేమైనా ఉన్నాయి? అవి ఉన్నాయి, ఇంకా మిగిలిపోయిన రోడ్లు కూడా ఉన్నాయి. ఇంకొకటి ప్రజాపాలన. కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన, ప్రజలదే పాలన కాబట్టి ప్రజల దగ్గరికే మేము పాలన తీసుకుపోతున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే గానీ మీరు ఒకసారి ఇక్కడ చూపించచ్చు. ఇగో ఈ 10 సంవత్సరాల్లో రాలేదు, ఈ ఒక 2 సంవత్సరాలు ఇగో ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ గృహం కనిపిస్తుంది. మీరు ఒకసారి కెమెరా కూడా దిపొచ్చు, చూడండి. కౌన్సిలర్ కాకపోయినా ఇప్పటికి ఒక 15 ఇండ్లు మా వార్డులో ఇప్పించినాం. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎక్కడ ఇచ్చారు? ఇచ్చిండ్రా? మీకున్న ఇక్కడన్నా ఇచ్చిండ్రా? ఇయ్యలేరు. చెప్పిర్రు ప్రజలని మబ్బై పెట్టిర్రు. ప్రజలను మబ్బై పెట్టి వాళ్ళ తాను ఓట్లు తోసుకురు తప్ప పనులు ఎక్కడ కూడా కాలేవు. ఓకే, సరే. మీరు రేపు ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేపిస్తారా? డెఫినెట్ గా. నాకు పవర్ రాకముందే, నేను కౌన్సిలర్ రాకముందే మా ఎమ్మెల్యే తన పోయినా మాట్లాడినా తీసుకొచ్చిన ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 40 లక్షలతోని రోడ్లు వేపించినాం. ఇంకొక 40-50 మీటర్ల రోడ్డు కూడా మాకు ఇచ్చిండు ఎమ్మెల్యే సాబు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక 15 ఇప్పటికి ఇచ్చినాం. డెఫినెట్ గా ఈ 11th వార్డులో ఒక్కరని కాదు, కులము లేదు, మతం లేదు, ఎలాంటిది ఉండదు. డెఫినెట్ గా జనాల లోపలికి సేవ చేయడానికనే నేను వచ్చిన కాబట్టి పార్టీలకు అతీతంగా అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందేటట్టు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల రూపంలో ఇండ్లు ఇప్పించే పని కంప్లీట్ గా ఫుల్ ఫామ్ చేస్తా. విడతల వారిగా ఒక్కటే పని రాకపోవచ్చు, కెమెరా ముందర ఛాలెంజ్ చేస్తున్నా. నేను కావాలంటే మీకు ఏదైనా రాసి కూడా గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారు డెఫినెట్ గా. డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేపిస్తాం. ఇప్పటికీ చూపిస్తాను నేను. ఈ రోజు పొద్దున డ్రైనేజ్ సమస్య జామ్ అయ్యి పైన రోడ్ మీద పోతున్నాయి. ఇప్పటికి కూడా మున్సిపల్ అధికారులకు చెప్తున్నా, మీకు కావాలంటే ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. ఆల్రెడీ 3 రోజులకు 4 రోజులకు ఉన్నాడు మెయిన్ వాళ్ళు పొంగిపోతున్నాయి. అంటే అలాంటి పనులు చేశారు గవర్నమెంట్, ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్. మాకు అవకాశం రాలేదు. మాకు ఈ అవకాశం ఇట్లా ఇప్పుడు వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు కూడా వాళ్ళు అక్కడ ఉన్న మెయిన్ వాళ్ళు ఎందుకు పొంగుతున్నాయి, అందులో ఉన్న ఏమన్నా చెత్త గానీ అలాంటివి కానీ తీస్తలేరా? మా దృష్టికి అది తీయకనే అలాంటి జామ్ అయింది. ఇప్పుడు సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు ఏమైనా ఇప్పించుకుంటారా? ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సన్న బియ్యం వచ్చింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఫ్రీ బియ్యం అని పెట్టిండు. ఈ తర్వాత ఇప్పుడు సన్న బియ్యం రేవంత్ రెడ్డి సర్కార్లో సన్న బియ్యం వచ్చింది. రేషన్ కార్డులు ఏమైనా వచ్చినాయి? రేషన్ కార్డులు డెఫినెట్ గా ఇప్పుడు దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పట్లో మ్యారేజ్ అయిన వాళ్ళకు పిల్లలు పుట్టిరు. పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ కార్డుకి వస్తారు, మాక్సిమం 10th అవుతుంది. వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఎక్కియలేరు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆ పిల్లలతో పాటు కాకుండా ఈ మధ్యన 10 సంవత్సరం నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా డెఫినెట్ గా వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇంకెక్కడైనా మిగిలిపోయి ఉండొచ్చు కూడా, మా దృష్టికి వస్తే అవి కూడా ఫుల్ ఫైమ్ చేస్తాం. అయితే ఇప్పుడు 200 ఫ్రీ కరెంట్ అవన్నీ వస్తున్నాయి. అయితే డెఫినెట్ గా 200 యూనిట్ల కరెంట్ ఇక్కడ సామాన్యమైన ప్రజలు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఈ ఫ్రీ కరెంట్ బ్రహ్మాండంగా పనిచేసింది. మాకు గెలుపుకు ఈ ఫ్రీ కరెంట్ కూడా అదొక. ఇప్పుడన్నా సరే, కౌన్సిలర్ అయితే నేను రోడ్లు వేపిస్తా, డ్రైనేజ్ చేపిస్తా, లైట్లు వేపిస్తా అని ఎవరని అంటారు. ఇంకేమైనా ప్రత్యేకించి మిమ్మల్ని గెలిపిస్తున్నందుకు ఈ ఏరియా ప్రజల రుణం ఏ విధంగా తీసుకుంటారంటారు? నన్ను ప్రత్యేకంగా గెలిపిస్తే అందరూ చెప్పే మాటలే. నా సొంతంగా నేను ఎమ్మెల్యేని అడుగుతున్నా లేదా ఇంకేమన్నా చేస్తానా, నా సొంత నిధులతోనే ఒక నా మేనిఫెస్టోలో కూడా పెట్టిన డ్రింకింగ్ వాటర్ కూడా, ఫిల్టర్ వాటర్ కూడా మంచి క్వాలిటీ అయిన వాటర్ నేను ఫ్రీగా జనాలకు అందిస్తున్నాను. ఫ్రీగా వాటర్ సమస్య తీరుస్తాం. తాగే వాటర్ సమస్య తీరుస్తాము,
రెగ్యులర్ వాడుకునే ఆడుకునే వాటర్ కూడా సమస్య తీరుస్తాం. ఓకే. అండ్ ఎమ్మెల్యే గారు బాగానే ఉంటారా మీతోటి? మాతో చాలా మంచిగా ఉంటాడు కాబట్టి ఇలా మేము తక్కువ కాలంలో పార్టీలోకి పోయినాం, మాకు అవకాశం కల్పించిండు. ఓకే. మాకు అనుకూలంగా మా వాడికి ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు ఇస్తుండు. మాకే చెప్తున్నాడు ఇంకేమైనా సమస్యలు ఉంటే పెట్టండి, మీరు వర్కులు పెట్టండి, మీకు పనులు చేసి పెడతాడని చెప్తుండు. సరే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా చేసిండా మీ గల్లీకి? చేసిండు. మాకు ఇక ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాతనే కదా ఇందిరామ ఇండ్లు వచ్చినాయి, 15 ఇందిరామ ఇండ్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. ఇంకా కూడా రోడ్లు శంకుస్థాపన కూడా కొన్ని చేసినాం. ఎలక్షన్ కోడ్ వల్ల ఆ రోడ్లు ఆగినాయి, లేకుంటే అవి కూడా ఈ పాటికి వర్క్ స్టార్ట్ అవుతుండే. ఇంకా కూడా రోడ్లు ఉన్నాయి, ఇంకా కూడా పెడతాం. ఓకే అన్న. అండ్ ప్రజలు మొత్తానికి అయితే మీకు అవకాశం ఇస్తాను కాన్ఫిడెన్స్ ఉన్నారా? డెఫినెట్ గా జనాలే మా ముందుకు వస్తుర్రు. వాళ్ళ చేతుల మోసపోయినా మళ్ళీ ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు, అది ఇస్తామన్నారు, ఇది ఇస్తామన్నారు, అన్ని హామీలు చెప్పిర్రు, హామీలకే పరిమితం అని పనుల రూపంలో కాలేవు. డెఫినెట్ గా ఈసారి ఇస్తామని మాకు కులాలకు మతాలకు అతీతంగా మా ఇంట జనాలు ఉండ్రు. నాకు సో మొత్తానికి గెలిపిస్తారు నమ్మకం ఉంది, కంప్లైంట్ గా నమ్మకం ఉంది, జనాల ముందల ఆ నమ్మకం ఉంది మాకు. గెలిచిన తర్వాత మళ్ళీ మీరు దొరకకుండా ఏం వెళ్ళిపోరుగా? నేను ఎక్కడికి వెళ్ళో ఇక్కడ వచ్చి సెటిల్ అయినోని కాదు. నేను మా వార్డు, మా ఏరియా, నేను ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నోళ్ళం, ప్రజెంట్ ఉన్నోళ్ళం మేము. మేము ఇవాళ ఎక్కడో గెలిచిన తర్వాత పారిపోవడానికి లేదు. మేము ఆపద నుంచి ఉన్నాం. గల్లీలో మాకు ఇప్పటికీ 2 ఇళ్ళు ఉన్నాయి. వాడికి ఈ కొనకు ఒకటి ఉంటుంది, ఆ కొనకు ఒకటి ఉంటుంది. జనాల మధ్యన మేము ఆ ఇంటికి తిరగాలన్నా కూడా జనాల మధ్యనకెళ్ళే ఉంటాం. ఇప్పుడు కాదు, మా తాత ముత్తాతల నుంచి కూడా మాది ఇదే ఫుడ్. సో జనాల లోపల ఉంటారు, జనాల లోపల. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉన్నాం మేము. మా డాడీ కాదు, మా డాడీ వాళ్ళ తండ్రి తర్వాత ఉన్నాం మేము. ఈ బార్లో ఈ జనాల మధ్యన ఉన్నాం. అందుబాటులో ఉంటారు డెఫినెట్ గా. అర్ధరాత్రి ఫోన్ చేసిన జనాలకు అది ఉంది, నమ్మకం ఉంది కాబట్టి కదా జనాలు చెప్తున్నారు. జనాలు అందుకే ఆకరిస్తున్నారు. ఎక్కడో వచ్చిన వాళ్ళకి కాదు, ఇలా గవర్నమెంట్ ఉంది, అవతలకి వేస్తే పనులు కావు, వాళ్ళు పోయి ఎమ్మెల్యేతో అడగలేరు కాబట్టి జనాలు ఇలా మాకు ప్రమాదం పడుతున్నారు. అయితే దేన్ని ముఖ్యంగా నమ్ముకున్నారన్న? అంటే 11 వార్డుల ముఖ్యంగా మీ బలగం అంటే ఏం చెప్తారు? బలగం అంటే జనాలే మా బలగం. జనాలు ఆదరిస్తారు కాబట్టి మాకు ఈ నమ్మకం ఉంది. మా గెలుపు ఖాయం అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. జనాలకు మరీ చెప్తున్నాను, నేను ఇచ్చిన హామీలని కూడా డెఫినెట్ గా మీకు చేసి చూపిస్తాను. ఓకే అన్న, 13వ తారీఖు గెలిచే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా ఎంతవరకు నెరవేరుస్తారు అనేది కూడా చూద్దాం. ఫైనల్ గా మీ 11వ వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 11వ వార్డు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచి నాకు ఓటేసిన అందరికీ, ప్రతి వార్డు, ప్రతి చిన్నకు పెద్దకు, అమ్మలకు అక్కలకు అందరి కూడా నేను తెలియజేయవలసింది ఒకటే, నాకు ఓటేయండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపియండి. మీ కష్ట సుఖాల మీ వెనకాల నేను ఉంటా. మీ ముందు మీకు కష్టం వచ్చిందంటే మీ ముందుగా నన్ను దాటి మీ తానికి కష్టం అనేది రావాలి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓకే అమ్మ, ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా మీరు అభ్యర్థి కాబట్టి ప్రజలకి ఏం చెప్తారమ్మా? అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నన్ను గెలిపియాలని కోరుకుంటున్నాను. సో వార్డు ఇన్ఛార్జ్ ని కూడా సాక్ష్యంగా బీరప్ప గారు వార్డు ఇన్ఛార్జ్ ని పెట్టారు. ఒకవేళ నేను చెప్పకపోయినా వార్డు ఇన్ఛార్జ్ గంగాధర్ తిలక్ గారు కూడా చేస్తా అంటున్నారు. అన్న, గంగాధర్ తిలక్ అంటే మాట మీద నిలబడే మనిషి. మరి మీ బీరప్పని నమ్ముతున్నారా మీరు? బీరప్పని నమ్మి కాబట్టి మేము అధిష్టానికి చెప్పేసి ఆయనకు టికెట్ ఇప్పించినాం. బరిలో నేనుంటే కొన్ని అనివార్య కారణంగా ఆయనకే చేసినాం. ఇద్దరం కలిసి వాళ్ళ ప్రతి ఒక్క పని చేసినాం. ఇందిరామిల్లు గానీ, డబల్ బెడ్రూమ్ గానీ, రేషన్ కార్డు గానీ, కరెంట్ గానీ, రోడ్లు గానీ, చెయ్యని పనులు లేవు. ఉన్నాయి 2-3 రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారితో టెంకాయ కొట్టించినాం. ఇక పని ఏమున్నది, టెంకాయలు కొట్టిపోతారా? మేము ఆల్రెడీ చూపెట్టినాం కదా, పనులు చేసి చూపెట్టినాం కదా. మొన్న పోయిన నెలలో 2 పెద్ద రోడ్లు వేసినాం. ఉన్నాయి చిన్న కూడా ఉన్నాయి అంతే. పెద్ద అవి కూడా 300 ఫీట్లు చేసుకున్నాం. ఎమ్మెల్యే సభ కూడా వచ్చిండు, దానికి శాంక్షన్ చేసిండు. ఇక అనివార్య కోడ్ పడ్డది కాబట్టి ఆగిపోయింది. వాళ్ళ మాత్రం 99% పనులు అయిపోయినాయి. ఆయన చేయకపోతే నేనే అడుగుతాను. ఉన్నాం ఖచ్చితంగా, ఇద్దరం కలిసే ఉంటాం. ఆయన లేకపోతే నేనే ఉంటా కదా. ఆయన లేనప్పుడు ఇన్ఛార్జ్ గా నాకే కదా ఉన్నాయి అధికారులు. ఆయన ఎక్కడైనా పోయినా కో ఇన్ఛార్జ్ గా నేను ఎక్కడ పోయినా ఆయన. ఇద్దరం కలిసి మెచ్చే గత 2 ఏళ్ళ సంది చేసుకుంటూ వస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఆయన మీద ఉదయం పెట్టాడు. ఆయన లేకుంటే నన్ను చేయమని చెప్పిండు. అందుకే ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం. ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కటి సహకరించి, ఆ ప్రతి ఒక్కరు ఇంటింటికి పోతే మనం గుర్తుపట్టలేదు మీరు పని చేస్తున్నారు అని చెప్పేసి. రేషన్ కార్డు కూడా ఎంతవరకు లేకుండే. ఇంటింటి పోటీ మొన్న పోయిన నెల ఒక 20-30 మందికి కరెంట్ బిల్లు కాలే. మనం కొండపోయి మున్సిపల్ గా
క్లియర్ చేసినాం. ఓకే. మన ప్రజలు అయితే నమ్ముతున్నారు మమ్మల్ని, ఆదరిస్తున్నారు. ప్రతి డోర్ పోతున్నాం మేము. ఉమ్. అవతల వాళ్ళు వాక్కున్నా కానీ ప్రతి ఇంటికి పోతున్నాం, ప్రతి సమస్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ సెకండ్ లో పని చేస్తున్నాం. వాళ్ళని మా ఇంటికి కూడా పిలుస్తలే, మా దగ్గర వాళ్ళ దగ్గరికి పోయి మేము అడుగుతున్నాం ఏమేమి సమస్య అని చెప్పేసి. అచ్చా. అయ్యా ఈ ప్రాబ్లం ఉన్నాయంటే కొండ పోతున్నాం, పేపర్ నుంచి చేపిస్తున్నాం. ఓకే. అందుకే ప్రజలు 100% మా దిక్కు ముగ్గు చూపిస్తున్నారు. గన్ షాట్ గా 100% ఫుల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది. మరి 11వ వార్డుల బీరప్ప గారు అలాగే వినోద గారు ఇద్దరు కలిసి అభివృద్ధి చేస్తారని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. నా పేరు నత్తి శివరాములు. శివరాములు గారు, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందా? పక్కా గెలుస్తారు. మా గ్రామం రాసమలగూడెము. నా పేరు నత్తి శివరాములు, రాసమలగూడెం గ్రామ సర్పంచ్. అచ్చా అచ్చా. కాంగ్రెస్ పార్టీ ఈ 11వ వార్డు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది నాకు ఎమ్మెల్యే గారు. ఈ ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఈ 11వ వార్డును నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దాని వలన ఈ రోజు నుంచి 5 రోజుల సంది ఈ కాలనీ మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరిగే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కూడా కొద్దిగా గొప్ప చేసిన కాడికి వాళ్ళు చేసారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం కూడా ప్రతి ఒక్క గల్లీ కానీ ప్రతి ఒక్క ఏరియా కానీ మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల ముందు ఉన్న 3 ఏళ్ళు ఏం చేసినా చేసిర్రు. ఇప్పుడు 2 ఏళ్ల కాలం నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ప్రతి ఒక్క గల్లీ వాడ మొత్తం సీసీ రోడ్లు కానీ కౌన్సిలర్ లేకుండానే పవర్ లేకుండానే అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మొత్తం ఇప్పుడు వస్తే ప్రజలకు ఈ 2 ఏళ్ల ప్రభుత్వం వచ్చినాక బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది. మరియు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరియు రేషన్ కార్డులు ఎప్పుడు 10 ఏళ్ల నాడు పెళ్ళైనా ఈరోజు రేషన్ కార్డు లేదు, 10 ఏళ్ల నాడు పిల్లలు పుట్టినా కూడా ఈరోజు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఈ 5 నెలల నుంచి 6 నెలల క్రితం నుంచే రేషన్ కార్డులు షురు అయినాయి. ఆ రేషన్ కార్డు కూడా ఏదో ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ లేదనేది కాదు, నిత్యము 5 ఏళ్ళు పరిపాలన ఉన్నన్ని రోజులు కంటిన్యూషన్ ఎవరికి లేదన్నా ఎవరి పెళ్ళైనా ఎంబడే రేషన్ కార్డు అప్లై చేసుకుంటే వస్తున్నది. ఆ నిత్యం ప్రదర్శన చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాల పనిచేస్తుంది. మరియు ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్ల క్రితం ఒకప్పుడు ఫస్ట్ వైఎస్ఆర్ పాలన ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని అన్నారు. కానీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిర్రు అంటే అన్ని మీకు అందరు చెప్పు, ఇక్కడ ఉన్న కాడికి అంత రైతులము మన బావుల కాడ ఏదైతే బావులు ఉంటే బావుల మీద చెట్లు అయితే ఉంటాయి చూడండి, ఆ చెట్లకు ఆలాడబడే పిట్టెలు గూళ్ళు పెడతాయి. అంటే ఆ గూళ్ళ మాదిరిగా ఈ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో అడవిలా ఎక్కడో కట్టడం జరిగింది. అంటే పబ్లిక్ ఉన్న దగ్గర కట్టలేదు, పబ్లిక్ ప్రయోజనమైతే కట్టలేదు, ఎక్కడో కట్టారు. కాబట్టి ఎవరు కూడా అందలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇంతకుముందు ఒక 45,000 నుంచి 1,25,000కు కోటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క కోటర్స్ 5 లక్షలు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు కూడా నిత్యం బేస్మెంట్ గారి తోబిల్లు, గోడలు పెడి తోబిల్లు, స్లాబ్ వేసి తోబిల్లు, కంప్లీట్ అయ్యి ఇంట్లోకి పోయేటప్పుడు ఓ బిల్లు. ఈ రకంగా కూడా పేద ప్రజలకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 5 లక్షలు ఇస్తే వాళ్ళు ఏది లేని వాళ్ళు ఏదో 1,00,000 2 లక్షలు కలిసుకుని ఇంతో అంతో గూడు జరిగింది. కాబట్టి అభివృద్ధి పాలన మొత్తం కొనసాగుతుంది. మళ్ళీ అందులోనే బస్సు కానీ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా మనకు కరెంట్ బిల్లు కూడా ఫ్రీ 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏరియా అంతా చూస్తే కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పాలన ప్రజల పాలన అని చెప్పి అందరు కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మళ్ళీ చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల పాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈడున్న క్యాండిడేట్ లేకున్నా ఇప్పటివరకు క్యాండిడేట్ లేకున్నా కూడా అన్ని గల్లీలు కానీ అన్ని కూడా చూడడం జరిగింది. మరియు అదే ఈ రకంగా ఉందన్న ఈ గల్లీ 11వ వార్డు మొత్తం ఏరియల్ రోడ్డు కూడా పెద్దగా లేవు, చిన్న ఆ చిన్న దాంట్లో కూడా ఏదో మనిషి రాని గల్లీలో కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. అంటే కౌన్సిలర్ లేకుండానే ఈ 11వ వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కౌన్సిలర్గా ఈ ప్రజలంతా మనోభావంతో గెలిపిస్తే ఖచ్చితంగా సొంత నిధులతోటి వాటర్ ఫిల్టర్ పెట్టడం జరుగుతుంది. అంటే కౌన్సిలర్ ఉన్నన్ని రోజులు కంప్లీట్గా కొనసాగుతుంది. ఆ ఒక కార్డును అభివృద్ధి చేస్తారు. ఆ కార్డు తోటి ప్రతి ఒక్కరు వాటర్ తాగవచ్చు. అంటే ఇక్కడ లేవా వాటర్ ఫిల్టర్ లేవా అని అంటారు. అంటే ఉన్నాయి కానీ అది 10 రూపాయల 5 రూపాయల ఉంది. కాబట్టి సొంత నిధులతోటి అందరికీ మంచినీళ్ళు సరఫరా చేసే
వర్క్ కూడా పెట్టుకోవడం జరిగింది. దాన్ని సో కూడా మొత్తానికి అయితే ప్రజలకు అందిస్తాం. గెలుస్తారంటారు. పక్కా గెలుస్తాం, 100% గెలుస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.